దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడు? ఆయనకు మనం అవసరమా? ఈ ప్రశ్న చిన్నదిగా అనిపించొచ్చు, కానీ దీని ఆన్సర్ మన జీవితాన్ని మార్చగలదు. నిజం చెప్పాలంటే దేవుడికి ఏదీ అవసరం లేదు. ఆయన సంపూర్ణుడు, పూర్తిగా లోటులేనివాడు. ఆయనకు ఏదీ కొరత లేదు. అయితే ఈ విశ్వంలో మనిషి ఎందుకున్నాడు? అవసరం లేకుండా ఎవరైనా ఏదైనా సృష్టిస్తారా? లేదా దీనిలో ఇంకో లోతైన కారణం ఉందా? ఇది యాదృచ్ఛికమా లేక ఉద్దేశ్యమా? ఒక విషయం గమనించండి. ఎవరైనా ప్రేమించగలిగితేనే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. ఒంటరిగా ఉన్న ప్రేమ ప్రేమ కాదు. అది పంచుకున్నప్పుడే నిజమవుతుంది. అలాగే దేవుడు కూడా మనల్ని సృష్టించింది అవసరం కోసం కాదు, ప్రేమను పంచుకోవడానికి. అందుకే మనల్ని బొమ్మల్లా తయారు చేయలేదు. మనకు మనసిచ్చాడు. ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. ఆలోచించే శక్తి కూడా ఇచ్చాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ బలవంతంగా వచ్చేది కాదు. అది ఎంచుకోవాలి, అనుభవించాలి. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికొచ్చాడు. దేవుడు దూరంగా ఉన్నవాడు కాదు, మనతో సంబంధం కోరుకునేవాడు అని తెలిసేలా చేశాడు. అంటే మీరు ఈ లోకంలో ఉన్నది అవసరం కోసం కాదు, మీరు దేవుని ప్రేమ యొక్క వ్యక్తీకరణ. ఇప్పుడు ప్రశ్న మీకే. మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? కమెంట్స్లో చెప్పండి. నమ్మితే ఆమేన్ అని కమెంట్ చేయండి.